హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనం వినబోతున్నాం సూపర్ హారర్ స్టోరీ తులసి దళం. అయితే లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది అంటే 18వ రోజు వచ్చేసింది. ఖాద్రా చాలా నిష్టగా పూజ చేస్తూ ఉంటాడు. పాప చాలా దీనావస్థలోకి వెళ్ళిపోతుంది. కంప్లీట్గా ఆమె బాడీ టోటల్గా మారిపోతుంది. ఇక్కడ ఖాద్రానేమో చాలా నిష్టగా పూజలు అవి చేస్తూ ఉంటాడు. 18వ రోజు అయిపోతుంది. 18వ రోజు వచ్చేస్తుంది. కాశ్మోరా వచ్చేస్తాడు. ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. స్వయంగా బంధాలు విప్పి తన నైవేద్యాన్ని అంటే పాపని భక్షించటానికి కాశ్మోరా వచ్చాడు. ఖాద్రా అటే చూస్తున్నాడు. పుర్రెలో బొమ్మ ఎవరో తోసినట్టు పక్కకు పడింది. మెడకి కట్టిన దారం ముడి దానంతటదే వీడిపోయింది. తర్వాత చేతులు కట్టింది, కాళ్లకు కట్టింది. వరుసగా ఒక్కొక్కటి 5 నిమిషాల్లో 20 బంధాలు విడిపోయాయి. బొమ్మ నిశ్చలమైంది. ఖాద్రా పెదవుల మీద నవ్వు వెలిసింది. అది బిగ్గరగా మారింది. అలలు అలలుగా శ్మశానమంతా వ్యాపించింది. చాలా కాలం తర్వాత చాలా కాలం తర్వాత నవ్వు. అక్కడ అదే సమయానికి పాప కోమాలోకి ప్రవేశించింది. పని పూర్తి చేసుకున్న ఖాద్రా తన ఆసనం మీద నుంచి లేచాడు. పుర్రెలోంచి బొమ్మను తీశాడు. మెడ, చేతులు, కాళ్ళు, మధ్య భాగం ఇలా 4గా ఆ బొమ్మని విడగొట్టాడు. శ్మశానపు 4 దిక్కుల్లో 4 భాగాలు పాతాడు. ఆ మరుసటి రోజు ఆ 4 భాగాల్ని వెలికి తీసి హోమంలో వేయటం ద్వారా కర్మ పూర్తవుతుంది. పాప ఆఖరి శ్వాస ఆఖరిదవుతుంది. ఖాద్రా తన పని పూర్తి చేసి ఇంటికొచ్చేసరికి స్వామి ఎదురుగా చూస్తున్నాడు. అంతా అయిపోయింది. ఇక చేయాల్సిందల్లా కుంతలా భస్మ నిమజ్జనం. ఇదే సమయానికి అక్కడ అది జరిగిపోవాలి అన్నాడు ఖాద్రా. స్వామి తలూపి, నిన్నే చెప్పాను, ఈ పాటికి సరస్వతి ఆ పని పూర్తి చేసుంటాడు అన్నాడు. 21వ రోజు చేతబడి చేయబడిన వాని వెంట్రుకలు 7 తీసి శ్మశానంలో వాటిని కాల్చి ఆ బూడిదని నల్లపిల్లి రక్తంలో కలపాలి. అదే సమయానికి ఇక్కడ పాప వెంట్రుకల్ని కాలుస్తున్నాడు. అయితే స్వామి అన్నట్టు ఆ కాలుస్తున్నది సరస్వతి కాదు, పైడి తల్లి. అందుకు కారణం తెలుసుకోవాలంటే ఒకరోజు వెనక్కి వెళ్ళాలి. ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు రామయ్య. పేరుకి వంటవాడు కానీ అతడికి ఆ ఇంటితో అంతకన్నా ఎక్కువ సంబంధమే ఉంది. అందుకే పాప అనారోగ్యాన్ని మామూలుగా తీసుకోలేకపోయాడు. మొదటిసారి ఇస్మాయిల్ దగ్గరికి వెళ్ళాడు. రెండోసారి భూతవైద్యుణ్ణి తీసుకొచ్చాడు. అయితే అప్పుడతడు శ్రీధర్తో తల వాచేటట్లు చివాట్లు తిన్నాడు. దాంతో ఇక సాహసం చేయలేకపోయాడు. మళ్ళీ శ్రీధర్ దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం లేకపోయింది. అయినా అతడి మనసు కొట్టుకుంటూనే ఉంది. భూతవైద్యుడి విషయంలో మాత్రం తన నిర్ణయం తప్పు కాదు. ఇప్పుడు పాపకి మరో చేతబడా లేక మామూలు అనారోగ్యమా అన్నది వేరే సంగతి. ఒకప్పుడు పాపకి చేతబడి జరిగింది అన్న సంగతి మాత్రం తన ఇంటి యజమానికి తెలియాలి. తెలిస్తే ఏం లాభం అని అతడు ఆలోచించడం లేదు. తెలియాలి అంతే. ఆ విషయం చెప్పడం కోసం అతను 2-3 సార్లు శ్రీధర్ గది దగ్గరికి వెళ్ళాడు. కానీ లోపలికి వెళ్ళడానికి ధైర్యం లేక తిరిగి వచ్చేశాడు. భూతవైద్యుడి సంఘటన అతడి ధైర్యాన్ని పూర్తిగా దిగజార్చింది. 3వసారి అతడు మళ్ళీ వెళ్ళినప్పుడు బయట అలికిడికి శ్రీధర్ ఎవరది అన్నాడు. కిందికి వెళ్ళిపోదామా అనుకున్నాడు రామయ్య. క్షణం తటపటాయించాడు. శ్రీధర్ మళ్ళీ పిలవడంతో ధైర్యం తెచ్చుకుని లోనికి ప్రవేశించాడు. ఏమిటన్నట్టు చూశాడు శ్రీధర్. అతనికి నోరు పెగల్లేదు. అసలు చెప్పదలుచుకున్నది ఎలా మొదలు పెట్టాలో కూడా తెలీదు. చేతులు నులుముకుంటూ నిలబడ్డాడు. మూర్తి భవించిన విషాదంతో నిలబడ్డ ఆ 50 ఏళ్ల వృద్ధుణ్ణి చూస్తుంటే శ్రీధర్కే జాలేసింది. మొన్నటి విషయం గురించేనా, పర్లేదులే అన్నాడు. అతడొచ్చింది భూతవైద్యుడి విషయమే ఉంటుందన్న ఉద్దేశంతో. రామయ్య ఇంకా అలానే నిలబడి ఉండటం చూసి ఇంకేంటి అన్నాడు. చెప్పబోయి ఆగాడు. యజమాని గాంభీర్యత చూస్తుంటే అతనికి మాట రావటం లేదు. అతడి తటపటాయింపు చూసి ముఖంలోకి నవ్వు తెచ్చుకున్నాడు శ్రీధర్. ఏంటి చెప్పు అన్నాడు మార్ధవంగా. అతడి ప్రోత్సాహానికి తగిన ఫలితం లభించింది. రామయ్య చెప్పటం ప్రారంభించాడు.
పాప గోళ్ళు సరస్వతి కత్తిరించడం గురించి, ఆ తర్వాత అనుమానం గురించి, ఇస్మాయిల్ దగ్గరికి వెళ్ళడం గురించి, ఆ తర్వాత 4 రోజుల్లో పాప మళ్ళీ మామూలుగా మారటాన్ని వివరించాడు. మళ్ళీ అంతలోనే ఈ ఉపద్రవం వచ్చిందంటే దానికి కారణం ఆ దుర్మార్గులు మళ్ళీ ఏదో చేసి ఉంటారని నొక్కి చెప్పాడు. శ్రీధర్ అతడు చెప్పిందంతా విన్నాడు. అతడి ముఖంలో ఏ భావము లేదు. ఆ వృద్ధుడు చెప్పటం పూర్తి చేశాడు. శ్రీధర్ కొంచెంసేపు మాట్లాడలేదు. తరువాత తన వైపే ఆతృతగా చూస్తూ నిలబడ్డ అతడి వైపు సూటిగా చూశాడు. చేతబడంటే? రామయ్య ఈ ప్రశ్నకి ఉలిక్కిపడ్డాడు. తన యజమాని ఈ ప్రశ్నక తెలియక అడుగుతున్నాడో తెలిసి అడుగుతున్నాడో అర్థం కాక తడపటాయించాడు. మళ్ళీ శ్రీధర్ అన్నాడు, అక్కడెక్కడో చేతుబడి చేస్తే ఇక్కడ ఇలా జరిగిందంటావా? పోనీ జరిగిందే అనుకో, మళ్ళీ నువ్వు తిరుగు ఏమిటా పదం? తిరుగుబడి చేయించావుగా, దాంతో అంతా సర్దుకోవాలి కదా. నువ్వు చెప్పిన దానిలో ఎన్ని లొసుగులు కనపడుతున్నాయో చూడు. నువ్వే అన్నావు తిరుగుబడి చేయిస్తే చేతబడి చేయించినవాడు చచ్చిపోతాడు అని. మరా సరస్వతి పాప గోళ్ళు పెరిగాయి. పాపం తీసినవాడు వెంటనే చావాలి, చచ్చిపోలేదు కదా. మరి ఇంకో విషయం, ఆ ఇస్మాయిల్ తిరుగుబడి చేయగానే పాప బాగవ్వాలి కదా, అవలేదే. ఆ సంగతి నువ్వు చెప్పావు, చేతబడిలో ఏదో ఒక అంగం కృషించిపోతుందని. ఇక్కడలా జరగటం లేదుగా. అతడు లేచి దగ్గరకొచ్చి అన్నాడు, రామయ్య, నీకు బాగా తెలియని విషయాల్ని నువ్వు ప్రచారం చేయకు. సైన్స్ ఇంత డెవలప్ అయిన రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉండబట్టే వీటికి ఇంత ప్రచారం జరుగుతుంది. నీకు పాప మీదున్న ప్రేమ ఎంత బలమైందో నాకు తెలుసు. మన ఆత్మీయులకి కొంచెం ఉపద్రవం వాటిల్లగానే మన మనసు పరిపరి విధాలుగా అపసవ్యంగా ఆలోచిస్తుంది. ఇందులో నేను నిన్ను తప్పు పట్టడం లేదు. నేను కోరుకున్నదల్లా ఒకటే, నీ అజ్ఞానంతో దయ్యాలు అవి అని చెప్పి ఈ ఇంట్లో వాళ్ళని భయపెట్టకు. పాపని వేపమండలతో కొట్టించి బాధ పెట్టకు. ఇక నువ్వెళ్ళొచ్చు. మసక చీకట్లో అస్పష్టంగా కనపడుతున్న యజమాని ముఖంలోకి సూటిగా చూసే ధైర్యం లేక అతడు తల వంచుకొని ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. జీవితంలో కొన్ని సంఘటనలు అకస్మాత్తుగా జరుగుతాయి. కొన్ని పరిచయాలు, కొన్ని విడిపోవటాలు, అనుకోని సంఘటనలు అన్నీ ఇలాంటి కోవకు చెందినవే. జీవితాన్ని మార్చే సంఘటన ఒక్క క్షణం ఆలస్యమైతే సంభవించకపోయి ఉండవచ్చు. కెనడీని చంపిన రివాల్వర్ను ఒక అంగుళం పక్కకి తప్పుకొని ఉంటే అమెరికా చరిత్ర ఇంకోలా ఉండి ఉండేది. ఇలాంటి సంఘటనలే శారద జీవితంలో జరిగి మంత్రాలు, చేతబడి లాంటివి అభూత కల్పనలని, కొంతవరకు వాటి వెనుక సైన్స్ కొంతవరకు మాత్రమే ఉందని ఓ నిర్ణయానికి వచ్చేటట్టు చేసింది. 19వ రోజు, ఆ రోజు పాపని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకురావడానికి నిర్ణయం జరిగింది. హార్లిక్స్ బాటిలు, మిగతా బట్టలు సర్దుకుంటుంటే బయట కలకలం వినిపించి ఆమె బయటకొచ్చి చూసింది. ఆమె కొంచెం రిలాక్స్డ్గా ఉంది. కాశ్మీరాలో 19వ రోజు వచ్చే వ్యాధి అంత అపారమైనది కాదు. తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతతలా. వరండాలో ఓ పేషెంట్ని తీసుకొస్తున్నారు. అయితే ఆ పేషెంట్ గమ్మత్తుగా ఉన్నాడు. గాలిలో ఈత కొడుతున్నాడు. ఊపిరి పీల్చుకోవడానికి నానాయాతన పడుతున్నాడు. నడి సముద్రంలో మునిగిపోతున్న వాళ్ళ ఈత కొడుతున్నాడు. ఈ కేసు కూడా డాక్టర్ పార్థసారథే అటెండ్ అయ్యాడు. అతడేదో ఇంజెక్షన్ ఇవ్వగానే పేషెంట్ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. అయితే నిద్రలోనే ఎగిరెగిరి పడుతున్నాడు. శారద గమనిస్తుంది పేషెంట్ని కాదు, పేషెంట్ పక్కనే పాలిపోయిన ముఖంతో నిలబడ్డ 20 ఏళ్ల కుర్రవాణ్ణి. అందరూ పేషెంట్ను చూసి కంగారు పడుతుంటే ఆ కుర్రవాడు మాత్రం బిక్కముఖం వేసుకుని ఒక మూలగా నిలబట్టమే కాక నుదురు కొట్టుకుంటూ తనలో తనే ఇదంతా నా వల్లే, నేనే చేసింది అని అనుకోవటం ఏంది. ఆమె అది హిస్టీరియా అని అనుకుంటుంది. మరి అతడు చేసిందేమిటో ఆమెకి అర్థం కాలేదు. నిద్రలో పేషెంట్ కొంచెం స్థిమితపడ్డాక అతడు ఎవరికో ఫోన్ చేయటం గమనించింది ఆమె. ఇంతలో కారు తీసుకుని శ్రీధర్ వచ్చాడు. వాళ్ళు వెళ్ళడానికి ఆయత్తమవుతుండగా పేషెంట్ నిద్రలోంచి లేచాడు. అతడు యువకుడే, స్టూడెంట్లా ఉన్నాడు. నిద్రలోంచి లేవగానే మళ్ళీ ఎగిరెగిరి పడటం ప్రారంభించాడు. కుర్రవాడు కంగారు పడుతూ డ్యూటీలో ఉన్న నర్స్ కోసం చూసి ఆమెని డాక్టర్ కోసం పంపించాడు. ఇంతలో వరండాలో ఒక పొడవాటి విగ్రహంలా ఉన్న మనిషి రావటం కనిపించింది. అతన్ని చూసి కుర్రవాడి ముఖంలో అప్పటి వరకు ఉన్న ఛాయలు తొలగిపోయాయి. ఒక్కసారి తేలిగ్గా శ్వాస పీల్చుకున్నాడు. ఆ పొడుగాటి వ్యక్తి చేయి పట్టుకుని ఒక మూలకు తీసుకువెళ్లి రహస్యంగా ఏదో చెప్పటం శారద గమనించింది. అతడు తల పంకించి పేషెంట్ దగ్గరకొచ్చాడు.
ఈ లోపల డాక్టర్ పార్థసారథి కూడా వచ్చాడు. పొడవాటి మనిషి డాక్టర్తో ఏదో మాట్లాడడం, డాక్టర్ తల పంకించడం చూసి వాళ్ళిద్దరూ అంతకుముందే పరిచయస్తులై ఉంటారని ఊహించింది. పొడవాటి వ్యక్తి పేషెంట్ నుదుటి మీద తన అరచేయి పెట్టి నెమ్మదిగా ఏదో ఉచ్చరించడం ఆమె గమనించింది. చాలా కొద్దిసేపట్లోనే పేషెంట్ నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ 5 నిమిషాల పాటు ఆ వ్యక్తి చనిపోతున్న వ్యక్తితో మాట్లాడుతూనే ఉండటం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. మళ్ళీ 5 నిమిషాల పాటు ఆ వ్యక్తి నిద్రపోతున్న వ్యక్తితో మాట్లాడుతూనే ఉండటం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. అయితే 5 నిమిషాల తర్వాత నిద్రపోతున్న పేషెంట్ చటుక్కున లేచి కూర్చొని ఆరోగ్యకరమైన వ్యక్తిలా నవ్వుతూ మాట్లాడడం ఆమెకి దిగ్భ్రాంతిని కలిగించింది. వీటన్నింటికన్నా చిత్రమైన విషయం ఏమిటంటే బాగా చదువుకున్న పార్థసారథి కూడా ఆ నిలువెత్తు మంత్రగాడితో నవ్వుతూ మాట్లాడి తన పేషెంట్ని అతడి చేత ట్రీట్ చేయించటం. ఆయనెవరు? ఆమె భర్తని అడిగింది. శ్రీధర్ అటువైపోసారి చూసి భార్య వైపు తిరిగి, అందుకే ప్రతిరోజు పేపర్ చదవమంటాను. అతడు తెలీదా ప్రముఖ హిప్నాటిస్ట్ ప్రొఫెసర్ జయదేవ్ అన్నాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.